ఈరోజు కేకేపై గని వద్దకు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మరి కేకేపై గని కార్మిక సోదరులను కలవనీకి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య వైఫల్యమా లేకుంటే మరి ఈ వైఫల్యం ఏదో కానీ ఇవాళ కార్మికులు స్వచ్ఛందంగా ప్రొడక్షన్ విషయంలో ఈ గనిలో 100కి 105% ప్రొడక్షన్ తెస్తున్నటువంటి కార్మిక వర్గం ఇవాళ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ కార్మిక వర్గానికి ఇవాళ నాణ్యమైనటువంటి పనిముట్లు ఇవ్వకుండా ఇవాళ ప్రధానంగా కోల్ కట్టర్లకు డ్రిల్ రాడ్ సబ్బర్లు బిట్లు డ్రిల్ బిట్లు మరి అదేవిధంగా సపోర్ట్ మెన్లకు కూడా మరి సపోర్ట్ చేయడానికి వాడేటువంటి సబ్బర్లు డ్రిల్ బిట్లు కూడా ఇవాళ నాణ్యత లోపించి ఇవాళ కార్మికులు నానా యాతన పడ్డప్పటికి కూడా ఇవాళ ఉత్పత్తిలో భాగస్వాములైనప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకుండా ఇవాళ కోల్ డ్రిల్ రాడ్లు కానీ డ్రిల్ బిట్లు కానీ సపోర్ట్ మద్దతులకు సంబంధించినటువంటి డ్రిల్ రాడ్లు కానీ డ్రిల్ బిట్లు కానీ అదేవిధంగా జనరల్ షిఫ్ట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు తట్టా చెమ్మస్ ఇవ్వకుండా మరి వాళ్ళ పనికి సరి అయినటువంటి పనిముట్లు ఇవ్వకుండా యాజమాన్యం తాత్సారం చేయడంలో అంతర్యమేనని ఇలా మేము ఏఐటీయూసీగా ప్రశ్నిస్తున్నాం. కార్మికులు ఇలా స్వచ్ఛందంగా పని గంటలను వినియోగిస్తూ ఇలా ఉత్పత్తికి దోహదపడతామన్నప్పటికీ కూడా యాజమాన్యం స్పందించకుండా పనిముట్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. దీని మీద యాజమాన్యమే తక్షణం స్పందించి ఇలా గౌరవ జీఎం గారు కూడా తక్షణమే స్పందించి ఇలా కార్మికులకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి పనిముట్లను ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వీటీసీ నుండి కేకేపై గనికి వస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఇవాళ సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వచ్చేటువంటి కార్మికులకు మరి దుమ్ములేస్తూ ఇవాళ రోడ్డు కనపడనేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఇలా ట్యాంకర్ పంపకుండా వాటర్ స్ప్రే చేయకుండా తాత్సారం చేయడంలో అంతర్యం ఏంటిది? వీటిని కూడా తక్షణమే పరిష్కరించాలని, లేని ఎడల కేకేపై గనిలో మరి కార్మికుల మరి తిరుగుబాటు వస్తుంది కనుక తక్షణమే యాజమాన్యం స్పందించి వీరి యొక్క సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.